హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మాధు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు మనం చర్చించుకునేది మంత్రివర్గ విస్తరణ గురించి. నిజంగానే మంత్రివర్గ విస్తరణలో చాలా రకాలుగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణలో ఏం చోటు చేసుకుంటుంది, అసలు ఏం జరగబోతుంది అనేది నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. ఇక మంత్రివర్గ విస్తరణపై గత కొద్ది రోజులుగా అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అయితే తాజాగా మరింత ఎక్కువ అయ్యాయని కూడా చెప్పొచ్చు ఈ విస్తరణ గురించి. ఇక మంత్రివర్గ ప్రక్షాళన ఖాయమని కూడా తెలుస్తుంది. ఇక కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 13 నెలలు పూర్తవుతుంది. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు ఇక మందలింపు కూడా జరుగుతుంది. పలువురు మంత్రులను హెచ్చరిస్తూ సీఎం ఎప్పటికప్పుడు వారి పనితీరు మెరుగుపరుచుకోవాలని దిశానిర్దేశం కూడా చేస్తూ వస్తున్నారు. అయినా సరే చాలా మంది తీరులో ఎటువంటి మార్పు రావడం లేదు. అయితే ఇదే తరుణంలో మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. కూటమి వర్గాల్లో మంత్రివర్గ విస్తరణపై చర్చ సాగుతుంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది. అయితే ఇదే తరుణంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా, మరికొంత సమయం వేచి చూస్తారా అన్న చర్చ కూడా సాగుతుంది. అయితే ఏపీ మంత్రివర్గ ప్రక్షాళనకు సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం వస్తుంది. ఇక ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉన్నారు. జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక మంత్రి పదవి అయితే ఖాళీగానే ఉంది. అయితే చాలా మంది మంత్రుల విషయంలో సీఎం అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం నడుస్తుంది. కేబినెట్ లో మంత్రులుగా ఉన్న 10 మంది తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే. ఇక అయితే వారి ఎంపిక సమయంలోనే కీలక సూచనలు చేశారంట. ఇక అధినేత అత్యవసరమైతే మంత్రివర్గ విస్తరణ చేపడతామని, ఆ సమయంలో పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా సూచించారంట సీఎం చంద్రబాబు. అందుకే ఇప్పుడు 8 మంది మంత్రులకు ఉద్వాసన పలుకుతారని తాజాగా ప్రచారం ప్రారంభమైంది. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ అట. ఇక మరోవైపు ఇప్పుడున్న మంత్రి పదవికి తోడు మరో పదవి బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం సాగుతుంది. ఒకవైపు మిత్రపక్షాలకు ప్రాధాన్యత పెంచుతూ పార్టీలో సీనియర్లను కేబినెట్ లోకి తీసుకోవాలని చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఆగస్టు 15 లోగా ప్రక్షాళన ఉంటుందని సమాచారం. అదే జరిగితే టీడీపీలో సీనియర్లకు ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి, బీజేపీలో ఛాన్స్ ఎవరికి అని చర్చ ప్రారంభమైందట. మరోవైపు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా తెలుస్తుంది. అదే జరిగితే రఘురామకృష్ణంరాజు స్థానంలో సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని డిప్యూటీ స్పీకర్ చేస్తారని సమాచారం అందుతుంది. జనసేన నుంచి మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ ను తప్పించి కొనతాల రామకృష్ణకు అవకాశం ఇస్తారని కూడా తెలుస్తుంది. ఇక ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు మంత్రులను తప్పించడం ఖాయమన్నట్టు కూడా తెలుస్తుంది. అదే జరిగితే పల్లా శ్రీనివాస్, కొనతాల రామకృష్ణ, కళా వెంకట్రావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాకు చెందిన వాసంశెట్టి సుభాష్ ను తప్పించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిని తప్పించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటారని కూడా ప్రచారంలో ఉంది. ఇక రాయలసీమ నుంచి చాలా మార్పులు ఇక చోటు చేసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఓ మంత్రిని తప్పించి ఆ స్థానంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని ప్రచారం సాగుతుంది. ఇక కృష్ణా జిల్లా నుంచి ఒక మంత్రిపై వేటు వేస్తారని కూడా తెలుస్తుంది. అయితే సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు అనుగుణంగా తుది నిర్ణయాలు జరగనున్నాయి. అన్ని సమీకరణాలను ప్రామాణికంగా తీసుకొని చేర్పులు మార్పులు ఉంటాయని కూడా సమాచారం జరుగుతుంది. అయితే ఒకేసారి 8 మంది మంత్రులను తప్పించడం పెను సంచలనమే అని తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అన్న విషయం కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఇక మంత్రివర్గంలో ఎవరికి స్థానం దక్కుతుంది, ఎవరు ఆ స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.